నెల్లూరులో రాయలసీమ మిలిటరీ హోటల్ డాక్టర్ ఉత్తమ్ హోటల్ ఎదురు సందు ఫ్లెక్సీల వీధి నందు నూతనంగా ప్రారంభించిన రాయలసీమ మిలిటరీ హోటల్ నందు ఈ నెల 8/8/2024 తేదీన ప్రారంభించడమైంది. ఈ రోజు 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం జబర్దస్త్ టీం హైదరాబాద్ నుంచి నెల్లూరుకి రాయలసీమ మిలిటరీ హోటల్ విచ్చేయడం జరిగింది. ఈ జబర్దస్త్ టీంలో సద్దాం భాస్కర్, కిమ్యేపాల్, ఎంకే స్టిక్కర్ అధినేత ప్రసాద్ అందరూ పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం బిందు అనంతరం జబర్దస్త్ టీం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో రాయలసీమ మిలిటరీ హోటల్లో అద్భుతమైన భోజనం చేశామని, చాలా బాగా ఉందని, నెల్లూరు ప్రజలు కూడా రాయలసీమ మిలిటరీ హోటల్ కి విచ్చేయాలని మరీ కోరుతున్నామని మీడియా ద్వారా తెలిపారు. మాకే కాదు, మా కళాకారులందరం కూడా మంచి ఫుడ్ ఇచ్చి చాలా మందికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాడు. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా. ఇది మూడో బ్రాంచ్, ఓన్ బ్రాంచ్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారు. మీరందరూ కూడా మా మిత్రులు కూడా రాయలసీమ నూతనంగా ప్రారంభించారండి. ఇక్కడ ఈ యొక్క రుచుల కోసం మన సద్దాం గారు, సారు, మన జబర్దస్త్ టీం చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళ భాస్కర్ అన్న వాళ్ళకి ఎంత ఇష్టం అంటే వాళ్ళ మాటల్లో తినేటప్పుడు చూశాను, చాలా బాగా లైక్ చేశారు. అలాగే అందరూ కూడా ఈ యొక్క రుచులు, ఈ టేస్టులు కావాలనుకున్న వాళ్ళు నెల్లూరు డిఆర్ సందులో స్టిక్కరింగ్ అండ్ ఫ్లెక్స్ సందు ఉందండి, అక్కడ నూతనంగా ప్రారంభించారు. మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్లో మీకు ఫిట్ ఫుడ్ అని కూడా పెడతారు, చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది, హెల్తీగా కూడా. దయచేసి అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. దగ్గర ఫ్లెక్స్ ప్రింటింగ్ ఇది సో తప్పకుండా రండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నెల్లూరు అంటే ఒక చేపల పులుసే కాదు, ఒక్కసారి విజిట్ అయితే తెలుస్తుంది. అన్ని పులుసులు చేపల పులుసు లాగా తగ్గేదలే. హాయ్ నెల్లూరు, నేను మీ సద్దాం హుసేన్. సో ఈరోజు మనము రాయలసీమ మిలిటరీ హోటల్కి రావడం జరిగింది. సో మనకు అన్న బాగా పరిచయం. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు, స్టూడెంట్స్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ నుంచి చేపల పులుసు కానీ అవన్నీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. అన్న పంపిస్తూ ఉంటాం మా కోసం. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాచీనమైనటువంటి టేస్ట్, అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే బటర్ చికెన్ అవన్నీ దాంట్లో చక్కెర వెళ్తున్నారు. అలాంటిది కాకుండా ఏదో మన ఊర్లో మన ఇంట్లో తిన్నట్టు మన ప్రాచీన రెసిపీస్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నాయి. సంగటి కానివ్వండి, నాటుకోడి కానివ్వండి, చేపలు కానివ్వండి, తలకాయ కూర కానివ్వండి, అన్నీ ఇప్పటి ఐటమ్స్ అయితే కాదు, ఇవి చాలా పాత పురాతనమైనటువంటి ఐటమ్స్. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి నాకంటే అన్న బాగా చెప్తారు.